కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఎలా రావడం ఏంటి? నేను అప్పటి నుంచి రూమ్ లోనే ఉన్నాను కదా. మే నాతోనే నాటకాలు ఆడుతుంటావు నువ్వు. నేను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేకందుకి నువ్వు రూమ్ లో లేవు. అట్టా పోయి ఇట్లా తిరిగి చూసేసరికి మళ్ళా రూమ్ లో ఉండవా? నువ్వు బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్ళినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. అనుమానం ఎక్కువైతే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మతి భ్రమించి పిచ్చెక్కుతుందంట. నీకు అలాంటిదే ఏదో అయ్యేటట్టుంది. కొంచెం జాగ్రత్త రోహిణి. ఇలా నవ్వుతూ ఉండు, అందంగా ఉన్నావు. ఇప్పుడు మీ తమ్ముడు నన్ను ఎంత మాట అన్నాడో తెలుసా? ఎంత మాట అన్నాడు? మనిద్దరికి విడాకులు ఇప్పిస్తా అన్నాడు. ఎంత మంచి మాట అన్నాడు మే. వాణ్ణి పట్టుకొని తిడతావా నువ్వు? ఎర్రోడా, నేనేం చెప్పినాను? మావతో 5 నిమిషాలు మాట్లాడి బయలుదేరిపోతా ఉండాలని చెప్పినానా లేదా? ఇంకా ఈయనే కూర్చొనుండావా? నేను వచ్చి కూర్చుని 30 సెకండ్లు కూడా కాలేదు. రే, నా గడియారంలో 30 సెకండ్లంటే 10 నిమిషాలు. ఇప్పటికే నువ్వు 5 నిమిషాలు ఎక్కువ కూర్చున్నట్లు లెక్క. లే బయలుదేరా. ఏంది మే రౌడీజం చేస్తాడవా? రౌడీజం కాదు మామా, మావిజం. మావకి నాకు మధ్య ఎవరొచ్చినా ఎవరు పెట్టినా ఉంటది. సరే పోమే, ఓ 10 నిమిషాలు ఉండిపోతాడా? ఈడకి రికమెండేషన్ నా నువ్వు. సర్లే పోనే. రేపు మన నిస్తారం అయిపోతే ఇటు సీట్ సిరిగిపోద్ది కదా, మళ్ళీ వస్తాడు ఈ పక్క. ఎందు మామా, నీకోసం స్పెషల్ కాఫీ. నేను కాఫీ టీలు మానేసినాను. ఎప్పటి నుంచే? ఇప్పటి నుంచే. మామా అంత నీ ఇష్టమనా? నేను ఒక దాన్ని ఉన్నాను కదా ఈడ, నన్ను అడుగు పెండ్లే. పెండ్లైనంత వరకు కాఫీలు టీలు తాగు, ఆ తర్వాత మానే. పెండ్లయ్యాక నేనెట్టాగు బాదం పప్పేసి పెద్ద లోటలో పాలిస్తాను కదా, ఇందా ఇప్పుడు కాఫీ తాగు. మామా ఇంక చాలు, ఇటీ కాఫీ. నీ ఎంగిల్ కాఫీ భలే ఉండదు మామా. పెళ్ళయ్యాకట ఎంగిల్ పాలు తాగుతా, అంతవరకు ఎంగిల్ కాఫీ తాగుతా. ఎట్టుండదు మామ నా ఒడియా? రొమాంటిక్ గా ఉండదు కదా. నాస్తా ఏం చేసేది మావా? జీడిపప్పు ఉప్మా చేసేదా? నాకు మాడు పగిలిపోతా ఉండదే, ఎందుకు నన్ను సాగు కొడతాండవా నువ్వు? అయితే గుమ్మడికాయ ఉప్మా చేస్తా. గుమ్మడికాయ ఉప్మానా? అవును మావా, నేనే కొత్తగా కనిపెట్టిన, దాని పేరు గుప్ప. నన్ను సంపాలని డిసైడ్ అయినావో? సరే పోయి సైపో. పెళ్లి చేసుకుని నీ చేతులు సచ్చేదానికంటే ఈ ఉప్మా తిని చచ్చిపోయేదా మేలా. నువ్వు మావా, అమృతం మాదిరి ఉంటది నా గుప్ప, నేను పోయి చేస్తా. ఏం పెద్ద మావా, ఎన్ని గుడ్లు పెట్టినావా? గుడ్లేంది మే? నిన్నటి నుంచి రూమ్ వదిలి బయటకు వచ్చినట్లేదు. బంగారు గుడ్లు ఏమైనా పడుతున్నావే అందే? నువ్వు పోమే. గుడ్లు పెట్టేటట్టుగా ఉంటే నన్ను ఈ పాటికి మీ అక్క పొదిగేసి పిల్లల్ని కూడా చేసి ఉంటది. కరెక్ట్ మావా, నీ గుడ్లు పుట్టే బిడ్లు పిల్లలైతే బాగా బరువు కూడా తగ్గుతాయే. టార్చర్ పెడతా ఉండారబ్బా జనాలు. పోయి చూస్తాగల. నీతో మాట్లాడాలా? మాటలు లేవు, మొత్తం చూసే. తెల్లారితేనే చూసేంద్రా స్వామి. హింసరా స్వామి, హింస. అందరూ నన్ను హింస పెట్టేస్తా ఉంటారు. అవునరా స్వామి, నాకు టార్చర్ గానే ఉండదే. ఏది ఏమైనా సరే జ్యూస్ తాగేస్తామా? సీనా నీకా? నాకొద్దురా. థ్యాంక్స్ రా స్వామి. ఏడ తాగుతామని చెప్తామని అనుకున్నా. పోయిరా పోయి.
పెద్దోడు తీసుకో. చీర్సా. మన జీవితంలో చీర్స్ ఆడుందిరా స్వామి, అంత టీయర్సే. టీయర్సా. ఒరేయ్ చిప్స్ ఏం లేవురా? సైడ్ డిష్ ఏం లేవురా స్వామి. అయితే కోడిగుడ్లు తెప్పించా. ఇప్పుడు మనకు ఆమ్లెట్ వేసే వాళ్ళు ఎవరున్నారా స్వామి? ఎవరు వేసే పనిలే. ముందు 2 డజన్ గుడ్లు తెప్పించా, మనమే వేసుకుందావా? మనం వేసుకుంటాం రా, కిచెన్ కింద ఉండదే. కిచెన్ స్టవ్ అన్ని ఇన్నే ఉన్నాయి గానీ ముందు గుడ్లు తెప్పించా. ఏంద్ర స్వామి, ఇంకా పెగ్గు కూడా ఫినిష్ చేయాలా? అప్పుడే ఎక్కేసిందా నీకు? విషయం తెలిస్తే మీ ఇద్దరికి తాక్కుండానే ఎక్కేస్తది. ముందు గుడ్లు తెప్పించో. ఏంద్రా ఏమంటున్నాడు వీరే? పచ్చిగుడ్లు తాగుతాడేమోరా. ఒరేయ్ పచ్చి గుడ్లు కాదురా, అందరం ఆమ్లెట్లు వేసుకొని తిందాం. గుడ్లు తెప్పించి చెప్తా. తెప్పించరా అంటా ఉంటే. రేయ్ ఆ కరోడు కొంచెం కేకేరా. నేను వాడిని పిలవనురా, వాడు రోహిణి పార్టీ. వాడి దగ్గర ఇప్పుడు ఫోన్ ఉంది కదా, నువ్వే ఫోన్ చేసి పిలువు. కర్రే చెప్పన్నా. అర్జెంట్ గా 2 డజన్ గుడ్లు తీసుకురారా. అట్నే ఓ స్టీల్ ప్లేట్ కూడా తెమ్మను. వినా కదా, అది కూడా తీసుకురా. సరే. రేయ్ ఏం చేయబోతున్నారా సామె? ముందా పెగ్గేయరా చెప్తా. ఇదిగా నా గుడ్లో. రేయ్ ఆడ పెట్టేసి నువ్వు పోరా. రేయ్ ఏం చూస్తా ఉంటావురా, పో. ఒరే సిన్నోడా, నీకు ఆమ్లెట్ కావాలి కదా, ఆ గుడ్డు కొట్టి ఈ ప్లేట్లో అయ్యే. రేయ్ ఏం చేస్తాడవరా నువ్వా? నీకు ఆమ్లెట్ కావాలా వద్దా? పచ్చిగుడ్డు ప్లేట్లో పోస్తే ఆమ్లెట్ ఎట్టొస్తుందిరా సామె? మ్యాజిక్ చేస్తాడేమోరా. రేయ్ మ్యాజిక్ లేదు గీజిక్ లేదు. రేయ్ ముందు పోసారా, ఏం జరుగుతుందో చూద్దాం. చూసేదా నువ్వే చూడా. ఏంద్రా స్వామి, చేతులు ఆమ్లెట్ అయిపోతా ఉండదు. అది చెయ్యా పొయ్యా? ఇదిగో తినండి. స్వామి అద్భుతాలు చేస్తాండవా? ఒంట్లో ఏమన్నా కరెంట్ ఉండదా నీకు? ఉండదని నా నోటితో నేను నిజం చెప్పండి రా స్వామి. ఏందే ఒంట్లో కరెంట్ ఉండదా? ఉండదని నా నోటితో నేను చెప్పనన్నాను కదరా. రేయ్ అసలు నీ ఒంట్లో కరెంట్ ఎట్లా వచ్చిందిరా? ఇదేది నా అంతటి నేను చెప్పలేదబ్బా, మీరు అడిగినారు నేను చెప్పినా. ఇదేదో మాయజాలంగా ఉండదురా, నేను నమ్మలేకపోతున్నానా? నీ బాడీ హీట్ ఎక్కువైపోయింది అనుకుంటా. ఆ వేడి గుడ్లుడికి ఆమ్లెట్ అయిపోయినట్టుండది. అంతగానే ఒంట్లో కరెంట్ లేదు గిరెంట్ లేదా? ఉండదని నా నోటితో నేను చెప్పనబ్బా. రే కరెంట్ లేకపోతే బల్బ్ ఎలా వెలిగిందిరా? వీడు అబద్ధాలు చెప్తాండరా. ఉండు టెస్ట్ చేద్దామా?
అవునరా స్వామి వీడొంట్లో కరెంట్ ఉండదే. మరదే ఇందాకటి నుంచి నేను నా నోటితో నేను చెప్పనన్నానా? చెప్పకూడదని మీ వదిన ఒట్టేయించుకుంది. ఇది కూడా నా అంతటి నేను చెప్పలా, మీరు అడిగితే చెప్తా ఉండా. ఏందన్నా తెల్లారితో నేను నిద్రలేయంగానే మొగుడు పిల్లలు ఇద్దరు చెప్ప పెట్టకుండా యాడికో బయలుదేరిపోయి ఇప్పుడు వస్తా ఉండారు. ఇద్దరం ముఖ్యమైన పని మీద వెళ్ళాంరా, రా చెప్తాను. ఉండన్నా ఈ పని పూర్తి చేసుకుని వస్తాను. దానికన్నా ముఖ్యమైన పని రా చెప్తాను. ఏమే ఓ తూరు మీ అమ్మను పిలు. ఓ తూరిట్రా వస్తున్నా. ఒరే కర్రే అన్నా ఒకసారి పోయి పెద్ద బామర్దిని చిన్న బామర్దిని నా కూతుర్ని ఒకరేంది అందరిని పిలుచుకురాపో. ఏమన్నా పంచాయతా? నువ్వు బోరా పిలుచుకురా చెప్తాను. సరే అన్నా. ఒరే కర్రే అన్నా ఒకసారి పోయి పెద్ద బామర్దిని చిన్న బామర్దిని నా కూతుర్ని ఒకరేంది అందరిని పిలుచుకురాపో. ఏమన్నా పంచాయతా? నువ్వు బోరా పిలుచుకురా చెప్తాను. సరే అన్నా. ఏమమ్మీ నీ అల్లుడు పిలిచాడు, ఏమో మాట్లాడాలంట. ఏంటి అల్లుడు? చెప్తాలే గాని ముందు కొంచెం కాపీ పెట్టి అత్తా. మాఘమాసం ఎప్పుడొస్తుంది? మౌన రాగాలెన్ని ఏళ్ళు? ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా. సిక్కుబొక్కు చిన్నాడమ్మా. అల్లుడు కాఫీ నువ్వు తీసుకోమ్మా. నాకొదమో. బావో ఏం చెప్పిట చూసుకునేదే? నువ్వు చెప్పాల్సిన చెప్తే మేము వినేసిపోతామా? బావో చెప్పా. చెబుతాలే గాని ముందు పెద్ద బామ్మర్ది సంగతి ఏంటో చెప్పు. వాడేంది నవ్వుతా ఊగుతా నన్నే చూస్తా ఉన్నాడు? అవునరా సినోడా, ఏంటి పెద్దోడట్ట నవ్వుతూ ఊగుతా ఉండాడు? తాగుతా ఉంటే ఊగకుండా ఎట్టా ఉంటాడా? మధ్యలో ఈ జోకర్న ఒకటే. ఏంటిరా పెద్దోడా, ఏమైనాది నీకు? అమ్మా అదే వీడు యోగా చేస్తా ఉన్నాడా. యోగా చేసేటప్పుడు వీడు ఎవరితో మాట్లాడు కూడా మాట్లాడా. యోగానా? నేను కూడా పార్కులో యోగా క్లాసులు చూసినాను. ఇట్లాంటి యోగా ఎక్కడ చూడలేదు. అది కూడా పిచ్చోడు మాదిరిగానే ఊగుతా ఉన్నాడు. అమ్మా అదే వీడు చేసేది ఇండియా యోగా కాదు, జపాన్ యోగా. టీవీలో చూసి నేర్చుకున్నాడంట. ఏం యోగా అయినా ఒకే చోట కూర్చుని కదరా చేస్తారు. అమ్మో జపాన్ యోగా స్పెషాలిటీనే అదే. నడుస్తా కూడా చెయ్యొచ్చా. ఈ యోగాలో ముఖ్యంగా ఇట్లా నవ్వుతా ఊగుతూ ఉండాలా. నవ్వుతూ ఉంటే ఆరోగ్యానికి మంచిది కదా. అది ఈ యోగా పాలసే. ఈడు చూడు ఎంత చక్కగా నవ్వుతున్నాడా. ఎక్కడుండదురా ఈ యోగా? సులభంగానే ఉన్నట్టున్నది. నేను కూడా చెయ్యాలా? మీకు కూడా జ్యూస్ తాగే అలవాటు ఉంది కదండి, మీకు కూడా యోగా సులభంగానే వస్తుందిలేండి.
ఈ టైంలో జ్యూస్ గురించి గుర్తు చేసినారబ్బా. నాయన దేనికో పిలుచున్నాడు కదా, ముందు దాని సంగతి చూద్దారే. నాయనా ఎందుకు అందరిని పిలుస్తున్నావా? సిటీలు వేద్దామని. సిటీలో వదిలే నాయనా, ఇప్పటికే చాలా మంది మునిగిపోయి ఉంటారా. మే ఆ సిటీలు కాదు, మీ నాన్న వేరే సిటీల గురించి చెప్తా ఉన్నాడు. వేరే సిటీలా? ఏ సిటీలు నాయనా? ఓ ఈ సిటీలా? ఏం రాసున్నది నాయన అందులో? దీంట్లో ఏం రాసున్నదో మళ్ళీ చూద్దాం. ముందు ఈ 3 సీటీల్లోంచి ఒక సీటీ తీయాలా. ఎవరితో తీద్దామా? మనం ఎవరు వదిలే నాయన, కర్రతో తీద్దామా? వద్దు థ్యాంక్స్, నన్ను మనసులో గుర్తించినావో. నిన్నెవడు మనసుగా మతిచ్చినాడు రా సామి. సిలక దోసం చెప్పేటప్పుడు సిలకతో సీటు తీస్తావా? మా కాడ సిలక లేకపోయే, అందుకే కాకతో తీస్తామంటావా? ఓరే కర్రోడా, నీ మోమంట మార్చదురా సామె, ఇంకా కర్రీగా కనిపిస్తావా? అన్ను మా వదిన నన్ను ఏమని అంటది, నువ్వెందుకంటావో? ఓహో బాలే ఫాలో అయిపోతుండరా సామి నువ్వా? ఒరే కర్రీ, ముందొచ్చి ఒక సీటీ తీరా. ఒరే నువ్వురా బావు, ముందు ఆ సీటులో ఏం రాసిందో చెప్పకుండా సీటు తీయడం తప్పు. ముందు ఏం రాసిందో చెప్ప. ముందాన్ని దీని బామర్ది చెప్తా. అదంతా కుదరదా. ముందు సీటులో ఏం రాసిందో చెప్పాలా, ఆ తర్వాత తీయాలా. కుదరదంటే చెప్ప, మేం పోతాము, మీరు సీటులు తీసేసుకోండి. నువ్వు అడిగిపోతా. అసలు సీటీలు వేస్తా ఉండదే నీ గురించి కదా. ఏందే సీటులు నా గురించే తీస్తాండవా? నన్ను ఎంతగా అమ్మేద్దామని దీంట్లో రాసి పెట్టుండవా ఏందే? నిన్నెందుకు అమ్ముతాను బామర్ది, అవసరం అయితే కొంటాను గానీ. కొందులే గానీ ముందు ఆ సీటులు ఏముందో చెప్ప. సరే, నిన్నెందుకు సస్పెన్స్ లో పెట్టేది చెప్పేస్తా. తెల్లారి నిద్రలేసి నేను మీ అక్క అయ్యరు దగ్గరికి వెళ్ళే నిశ్చితార్థానికి 3 డేట్లు చెప్పమన్నా. బావు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా చేసేదేం బాలా. ఇప్పుడు చెప్తా ఉండ కదా బామర్దే, పెళ్లి నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం జరిగేదేమిలా. చీటీలో ఎట్టా రాసుంటే అట్టగే చేద్దాం. దీంట్లో ఏం రాసుండారా? ఒక చీటీలో రేపు నిశ్చితార్థం. రెండో సీటీలో 6 నెలల తర్వాత నిశ్చితార్థం. మూడో సీటీలో ఏమి రాస్తుందంటే బావో ఇట్ట గ్యాప్లు ఇచ్చి చెప్పొద్దా. ఆ బండ్ర ఏదో డబ్బీమని ఒకటేసారి చెయ్యే. మూడో సీటీలో ఏమి రాస్తుందంటే బావో ఇట్ట గ్యాప్లు ఇచ్చి చెప్పొద్దా. ఆ బండ్ర ఏదో డబ్బీమని ఒకటేసారి చెయ్యే. మూడో సీటీలో ఏమి రాస్తుందంటే నువ్వు అమెరికా పోయేంత వరకు నిశ్చితార్థమే లేదు. ఒరే కర్రేడా, వచ్చి చీటీ తీరా. ఓరే కర్రే, నేను తిట్టుంటాను కొట్టుంటాను, కానీ అది మనసులో పెట్టుకొని మాత్రం పగ సాధించొద్దురా. అమెరికాకు పోయేంత వరకు నిశ్చితార్థం లేదు అనే సీటీ తీరా సామె. ఒరే కర్రే, ఆ సీటీ తీసినావంటే సంపుతానా కొడక. రేపే నిశ్చితార్థం అని సీటీ తీ, లేకపోతే కనీసం 6 నెలల నిశ్చితార్థం సీటీ తీ. ఈ 2 కాకుండా అమెరికా సీటీ తీసినావనుకో అడ్డంగా నరికట్ట కొడక. నా చేతిలో ఏముండదు. నీ చేత్తోనే కదా తీస్తాండవా కర్రే? నా చేతిలో ఏముండదు. ఆ దేవుడు తీయమంటా ఉన్నాడు, నేను తీస్తా ఉండా. రజనీకాంత్ సినిమా రిలీజ్ డేట్ కొంచెం లేట్ అయితే సాలరా. ఈ గ్యాప్ లో ప్రతోడు రజనీకాంత్ ఫ్యాన్స్ అయిపోతా ఉంటారు. కొంచెం భద్రంగా తీరా సామె. గోయిందా గోయిందా గోయిందా.
ఓరే స్వామి బీపీ పెరిగిపోతా ఉండదురా టక్కున ఏదో ఒకటి తీసేరా సామరేవో తేలిపోతుంది టొక్కుంది ఇమ్మంటాడు అంతే కదా టొక్కు ఏముందిరా స్వామి దాంట్లో తీసి చూడా ఏముండదురా స్వామి దాంట్లో